మానవత్వాన్ని మించిన ధర్మం లేదని, ఆ ధర్మాన్ని అక్షరాలా ఆచరిస్తూ నిరాశ్రయుల జీవితాలలో వెలుగులు నింపుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంతవారి చెంతకు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే, గత నెల అక్టోబరు 10వ తేదీన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తున్న 5 అభాగ్యులను గుర్తించి వారికి కొత్త జీవితం ఇవ్వాలనే మంచి ఆలోచనతో వారిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. నమస్కారం అండి. నా పేరు ఆర్ దేవరాజ్ అండి. నేను అబ్దుల్గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. మా ఇన్స్పెక్టర్ సారు వీళ్ళందరినీ తీసుకొచ్చారండి, బెగ్గర్స్ని. ఇక్కడ జాయిన్ చేయమని చెప్పారు. నేను జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నానండి. ఇన్స్పెక్టర్ సారు కె రవికుమార్ సార్ అండి. ఆయన ఆదేశాల మీదకి ఇక్కడికి నేను తీసుకొచ్చానండి. ఆ 5 ఉన్న ఈ అభాగ్యుడి పేరే అక్బర్. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న అక్బర్కు ఎడమకాలుకు తీవ్రమైన గాయమున్నట్లు ఆశ్రమ వైద్యులు గమనించి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చికిత్స అందించడంతో ఆ గాయం పూర్తిగా మాని అక్బర్ మామూలు మనిషిలా మారాడు. ఆ తరువాత ఆశ్రమ సిబ్బంది అతని వ్యక్తిగత వివరాలు అడగగా చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది అక్బర్ను తీసుకుని తన సొంతవారి చెంతకు చేర్చేందుకు బయలుదేరారు. అక్బర్ చెప్పిన వివరాల ప్రకారం అతన్ని హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి తీసుకువెళ్లగా తాను గతంలో పనిచేసిన రెస్టారెంట్ వద్దకు వెళ్ళాడు. అక్బర్ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని, అతనికి మళ్లీ పని ఇచ్చి ఆదరిస్తానని హామీ పత్రంపై యజమాని సంతకం చేయడంతో అక్బర్ బాధ్యతను ఆయనకు అప్పగించారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రతి ప్రాణంలోనూ భగవంతుణ్ణి చూస్తూ సేవ చేస్తున్న గొప్ప సేవాశ్రమం. కేవలం మానవత్వం కలిగిన ఎందరో మహనీయుల సహాయ సహకారాల వల్లనే ఈ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి.